వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. కలెక్టరేట్లో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కుంటుపడ్డ నిజామాబాద్ అభివృద్ధి. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్లో కనిష్టంగా 7.2 డిగ్రీల సెల్సియస్ నమోదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విదేశీ పర్యటన. జనవరి 24 నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వల్ల జాప్యం మరింత పెరిగే అవకాశం. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ప్రమాణ పత్రాలు ఎందుకు ఇవ్వాలి? హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేటీఆర్ ధ్వజం. చైనాలో కలవరానికి గురి చేస్తున్న మరో వైరస్. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వార్తలు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హితవు. పోలీసు యూనిఫామ్ ధరించడం గర్వంగా ఉంది. హైదరాబాద్లోని యూసఫ్ గూడాలో జరిగిన కానిస్టేబుల్ల పాసింగ్ పరేడ్లో అంతర్జాతీయ ప్రముఖ బాక్సర్ డీఎస్పీ నిక్కత్ జరీన్. కాంగ్రెస్ బీజేపీలు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయి. హైదరాబాద్లో బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు బస్సు ప్రమాదం. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి. పలువురు స్వాములకు తీవ్ర గాయాలు. గత 70 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ప్రెషర్ కుక్కర్ల పంపిణీ. డిచ్పల్లి 7th బెటాలియన్లో దీక్షాంత్ పరేడ్ ప్రారంభం. శిక్షణ పోలీసులకు సర్టిఫికెట్ల ప్రదానం. పాల్గొన్న ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ. కాంగ్రెస్ బీజేపీ అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవమని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే ఇది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనన్నారు. ఇవాళ ఇందిరా పార్క్లో నిర్వహించిన బీసీ మహాసభలో కవిత మాట్లాడుతూ రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నానన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్టు ఇస్తుందని, ఇది రేపు కోర్టుల్లో నిలుస్తుందా అని అన్నారు. ఈ కుట్రపై కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. నెహ్రూ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టును నెహ్రూనే తిరస్కరించడం ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని కవిత ప్రశ్నించారు. 1955లో నెహ్రూ ఆ నివేదికను తిరస్కరిస్తే ఆ తర్వాత 25 ఏళ్లు ఎవరూ బీసీల గురించి పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లు బీసీలు గుర్తు లేకున్నారా? 10 ఏళ్లు బీసీలు గుర్తుకు రాలేదా అని తమను బీసీలు ప్రశ్నించే వారికి కాంగ్రెస్ చరిత్ర అంతా చెప్తామన్నారు. నెహ్రూ ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే చేశారన్నారు. సోనియమ్మ రాజ్యంలో 2011లో 4500 కోట్లు వెచ్చించి కులగణన చేసి ఇప్పటి వరకు ఆ నివేదిక బయట పెట్టలేదన్నారు. బీజేపీ కూడా ఆ రిపోర్టును బయట పెట్టకపోగా కులగణనకు వ్యతిరేకమని బహిరంగంగానే చెబుతుందని విమర్శించారు. సావిత్రిబాయి పులే జన్మదినం దేశంలో ఉన్న మహిళలందరికీ పండగ రోజని కవిత అన్నారు. ఈ రోజు మహిళలంతా చదువుకుంటున్నారంటే ఇది ఆమె కృషి అని తెలిపారు. చాలా మంది దేశంలో కులం లేదని చెప్తున్నారు కానీ కులం ఉన్నది నిజం కాబట్టే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు కులాలకు రక్షణ కల్పించాలన్నారు. అయితే బీసీలకు రాజ్యాంగం
వ్యూహంలో రక్షణ దొరికి ఉంటే ఇవాళ దేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసేదన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆడబిడ్డలకు పండగ దినం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. మరి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు, ఒక పులి బిడ్డ. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు పొద్దున్న లేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు, కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది. బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తాను స్వయంగా చదువు చెప్పింది. ఎంతో మందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు. మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు విద్య కోసం ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ అభివృద్ధి కుంటుపడిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కొండగట్టుకు వెళ్లిన అభివృద్ధి నిధుల్లో 25% జిల్లా కాంగ్రెస్ నాయకులు తేలేకపోయారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నగరంలో ఆగిపోయిన పనులను ప్రారంభించే దిశగా పెండింగ్లో ఉన్న నిధుల మంజూరుకే నిరంతరం ప్రభుత్వంతో మాట్లాడుతూ సంబంధిత మంత్రులకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని, అలాగే నియోజకవర్గం అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లాధికారులతో సమీక్షలు నిర్వహించి డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గానికి రావాల్సిన TUFIDC ఫండ్ 60 కోట్లు గత ప్రభుత్వం హయాంలో డివిజన్కి ₹1 చొప్పున మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిలిపివేసి అభివృద్ధికి అడ్డుగా నిలిచింది వాస్తవమన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పెండింగ్లో ఉన్న TUFIDC ఫండ్ 60 కోట్ల బకాయి విడుదల చేయాలని ఇన్ఛార్జి మంత్రి జూపల్లికి కలెక్టర్కు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే మన జిల్లాకు రావాల్సిన ఫండ్ హక్కుగా కొట్లాడి తేవడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన జీవో కాపీ తను ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను మీడియాకి చూపించారు. దీన్ని కాంగ్రెస్ నాయకులు ఏదో కొత్త సంవత్సరానికి బహుమతి ఇచ్చినమని మతిలేని మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్కు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చినమని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, అసలు కాంగ్రెస్ ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాదు, కానీ ఎవరికో పుట్టిన బిడ్డ మాదే అని ఎత్తుకొని ముద్దాటం బాగా వచ్చని ఎద్దేవా చేశారు. స్పెషల్ ఫండ్ పేరుతో వచ్చిన 10 కోట్లు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి చేతులు పెడితే దానికి లెక్కలేదు, పత్రం లేదని, ఎక్కడ అభివృద్ధి పనులకు వాడిని స్పెషల్ ఫండ్ పేరుతో వచ్చిన 10 కోట్లు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి చేతులు పెడితే దానికి లెక్కలేదు, పత్రం లేదని, ఎక్కడ అభివృద్ధి పనులకు వాటిని ఖర్చు చేశారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసే కమిషన్ల దోపిడీకి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరుకి కమిషన్లు కసరత్తులు చేస్తున్నారన్నారు. కమిషన్లపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేకపోవడం నిజంగా సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇందూరు జిల్లాలో పేరుకే కాంగ్రెస్ నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నారు, కానీ జిల్లా అభివృద్ధికి తెచ్చిన నిధులు శూన్యమన్నారు. పిసిసి అధ్యక్షులు ఒక ఆయన, కామారెడ్డిలో చెల్లని రూపాయి, ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ సలహాదారుడు ఒక ఆయన, ఇద్దరు ఉన్న ఇందూరును పట్టించుకునే సోయి లేదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి తను సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి పోయిన నిధుల్లో కనీసం 25% తెచ్చే దమ్ము మీకు ఉందా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు నిజంగా అలా నిధులు తెస్తే తను స్వయంగా కాంగ్రెస్ పెద్దలను బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మిగిలిన ఏదైతే నిలిచిపోయిన బకాయిలు TUFIDC ఇంకా 100 కోట్లు కూడా మనకు రావాల్సింది ఉంది. మొన్ననే గత 15 రోజుల క్రితము అసెంబ్లీల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. అనేక అంశాలు దాంట్లో డెవలప్మెంట్ ఫండ్ గురించి, స్పెషల్ ఫండ్ గురించి, ముఖ్యంగా CDP ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ మనం అంటాం.
కనీసం సిడిపి ఫండ్ కూడా ఇయ్యని ప్రభుత్వము ఈ 60 కోట్లు వాళ్ళు ఇచ్చినట్టు చెప్పుకోవడం. ఏదైతే రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలున్నాయని దృష్టిలో పెట్టుకొని ప్రజల దృష్టి మీ మీద పడాలని మీరు ఈ షో హైప్ చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో మా ఎంపీ అరవింద్ గారి ఒక్క అవినీతి లేకుండా ఎంపీ గారి కాలం ఆయన పీరియడ్ కానీ నా ఒక్క సంవత్సరం ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి లేకుండా ఈ మేము చేస్తున్న పనులకు ఎంపీ గారు అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇతర నవోదయ స్కూల్ కానీ ఏదన్నా ఇక్కడ నిరంతరము. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్లో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్లో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన స్వాములను కొట్టాయం మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీ, మాదన్నపేట్, ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రైవేటు బస్సులో శబరిమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎరుమేలి నుంచి పంపా నది వెళ్తూ ఉండగా నదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డులో మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. 3 చెట్లపై ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మరణించగా బస్సులో ఉన్న స్వాములు గాయాలతో బయటపడ్డారు. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీలు ఇచ్చారు. ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇప్పుడేమో రైతుల ఊర్లలో ప్రమాణ పత్రం ఇవ్వాలట. ఇంతకంటే విచిత్రమైన ముచ్చట వినలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అని కింది అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మరి ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. ఇప్పుడెందుకు కొత్తగా రైతులను ప్రమాణ పత్రాలు అడుగుతున్నారని కేటీఆర్ అడిగారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన అన్నారు. మొన్నటిదాకా కులగణన, ఇప్పుడు మళ్ళా కొత్తగా ప్రమాణ పత్రం ఇవ్వాలని అంటున్నారు. ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా పైసలు ఇస్తామంటున్నారు. రైతును శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకొచ్చారు. వీళ్ళేమో రైతును యాచించే స్థాయికి తీసుకెళ్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సన్నాసులు అఫిడవిట్లు దేవుళ్ల వద్ద పెట్టారు. మేం రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల పేరిట బిల్డప్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు దిక్కుమాలిన విధానాలు తీసుకొస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా కింద ₹1 కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టారు, వదిలిపెట్టాం. దాన్ని జమ చేసే వరకు పోరాడుతాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ప్రమాణపత్రం ఎవరివ్వాలి? నీవు, నీ ప్రభుత్వం ప్రమాణపత్రం ఇవ్వాలి. ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే బయటపెట్టు. ప్రజలకు కూడా తెలుస్తుంది. ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు, కౌలు రైతులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చావో బయటపెట్టు. రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో బయటపెట్టని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏమని పెట్టిరానాడు? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది. ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు? దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పారు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి.
అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం, ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. పోలీస్ యూనిఫామ్ ధరించడం గర్వంగా ఉందని అంతర్జాతీయ బాక్సర్ డీఎస్పీ నిఖత్ జరీన్ అన్నారు. హైదరాబాద్లో యూసఫ్గూడ బెటాలియన్లో జరిగిన కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్లో నిఖత్ జరీన్ పాల్గొన్నారు. పోలీస్ ఉద్యోగం రావడంతో తన కల నెరవేరిందన్నారు. టీజీఎస్పీలో బాక్సింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని డీజీపీ ప్రకటించారని, ఆ అకాడమీలో తన వంతు పాత్ర పోషిస్తానని నిఖత్ తెలిపారు. డిచ్పల్లిలోని 7th బెటాలియన్లో జరిగిన దీక్షాంత్ పరేడ్కు ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ హాజరై శిక్షణ పొందిన కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. డిచ్పల్లిలోని 7వ బెటాలియన్లో శుక్రవారం దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి సింధు శర్మ హాజరయ్యారు. టీజీఎస్పీ ద్వారా ఎంపికైన 463 మంది కానిస్టేబుల్ బెటాలియన్లో 9 నెలల పాటు శిక్షణ పొందారు. వీరికి శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్లో నిర్వహించారు. కానిస్టేబుళ్లకు శిక్షణనిచ్చిన పోలీసులకు సిపి ప్రశంసా పత్రాలు అందజేశారు. నెలల కాలంలో మీరు నేర్చుకున్నది కేవలం కొన్ని సబ్జెక్ట్స్ కాదు, ఒక స్కిల్ మాత్రమే కాదు, కొంచెం నాలెడ్జ్ కాదు. మీరు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నారు, హార్డ్ వర్క్ నేర్చుకున్నారు, ఒక టీమ్ వర్క్ అంటే ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకున్నారు. మీరు గేట్స్ బయటకు వెళ్ళగానే సమాజం మిమ్మల్ని సొసైటీలో లీడర్స్గా చూస్తుంది. మీరు లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన వ్యక్తిగత అవసరాల కంటే, మన వ్యక్తిగత భద్రత కంటే, మన దేశ భద్రతకి, శాంతి భద్రతల పరిరక్షణకి మనం ఎక్కువ విలువనిస్తాము అనే నిశ్చయాన్ని వాళ్ళ మనం గుర్తు చేసుకుంటున్నాము. వెళ్ళగానే మిమ్మల్ని పూర్తిగా వేరే విధంగా సమస్య ఎందుకు ఉన్నాయి, మనల్ని వేరే విధంగా చూడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, మేయర్ నీతు కిరణ్ నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ నందు సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదన్న గారి విఠలరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే భారతదేశ సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆమె మహారాష్ట్రకు చెందిన కవయిత్రి మరియు భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఆమె తన భర్తతో కలిసి భారతదేశంలో మహిళల హక్కులను మెరుగుపరిచేందుకు కృషి చేసింది. ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఇందిరా పార్క్ వద్ద రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం తలపెట్టిన కార్యక్రమానికి మా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఇక్కడి నుండి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదన్న గారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్, నగర మేయర్ దన్ను నీతు కిరణ్, నగర అధ్యక్షులు శిల్పరాజు, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు డి రమణారావు, ఆదివాసీ నాయక్పోట్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు చింతకాయల రాజు, ఎండల ప్రసాద్, అగ్గు సంతోష్, మీసాల శంకర్, బిల్లా మహేష్, బారి, జమాల్పూర్ రమేష్, సాదిక్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. సావిత్రిబాయి పులే మరి 194వ జయంతిని ఈరోజు బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి సావిత్రిబాయి పులే మహారాష్ట్రలోని సాతారా జిల్లా నయాగాంలో 3 జనవరి 1831లో జన్మించడం జరిగింది. ఆమె 10 మార్చి 1897లో ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. మరి ఆ రోజుల్లో స్త్రీ వంటింటి కుందేలు, స్త్రీలకు ఏం అధికారం లేదు, విద్య లేదు, బుద్ధులు లేవు. మరి సావిత్రిబాయి పులే 7వ ఏటనే జ్యోతిరావు పులేను వివాహం చేసుకొని మరి జ్యోతిరావు పులేతోని మరి పొలం కూడా వెళ్ళడం జరిగింది. సందర్భం ఉంది. ఆ రోజు టిఫిన్ సర్ది తీసుకొని పొలం కూడా వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి చైర్మన్ ఆంతిరెడ్డి రాజరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో
సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంతరెడ్డి రాజారెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అన్నారు. వీరు సంఘ సంస్కర్త అని, ప్రస్తుత దేశంలో మహిళా విశ్వవిద్యాలయాలు, మహిళలకు ప్రత్యేక విద్యా సంస్థల సౌకర్యాలు ఉన్నాయంటే సావిత్రిబాయి పులే కృషి ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ బి తారకం, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సి రాజేశ్వర్, శ్రీకాంత్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఏర్గట్లకు వచ్చినప్పుడు కార్యకర్తలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చెట్టుకు ముడుపు కట్టారని, ఆ ముడుపును విప్పాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం, అజయ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతాన్ని ప్రస్తుత జీవితంలో గణిస్తూ తప్పొప్పులను లెక్కలు చూసుకొని ముందడుగులు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలను బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్లతో కలిసి కేక్ను కట్ చేసి నూతన సంవత్సరంలో అందరికీ శుభాలయ కలగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కాలం ఎన్నో పాఠాలు నేర్పిందని, జీవన పయనంలో మరెన్నో నిత్య జీవిత పాఠాలు నేర్చుకోవాల్సింది ఉందని ఆమె పేర్కొన్నారు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో ముందుకు సాగుతూ న్యాయార్థుల పక్షమే వెళుతున్నాయని తెలిపారు. బార్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదుల ఆలోచనలు న్యాయ వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. జ్యుడిషియరీ విలువలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు ఆశలత శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపీకృష్ణ, హరికుమార్, శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. నేను వచ్చిన ఈ 3 ఇయర్స్లోనే మనం ఎన్నిసార్లు రిఫరెన్స్లు కండక్ట్ చేశాము. అంటే చిన్న ఏజ్లో ఉన్న అడ్వకేట్స్ని కూడా మనము పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. జస్ట్ బికాస్ మనం హెల్త్ ఇష్యూస్ మీద ఎవరు అంత ఫోకస్ చేయట్లేదు, ఎవరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు. వీళ్ళు ఎంతమంది రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చెప్పండి. సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలోని గాయత్రి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ సరఫరా త్వరితగతిన చేయాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లును శుభ్రంగా ఉంచాలని మిల్లు యజమానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డేజ్ హోం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డేజ్ హోం నూతనంగా నిర్మించి భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓల్డేజ్ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్ లైన్ బోర్ నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న, మున్సిపల్ కమిషనర్ స్పందన, పంచాయతీరాజ్ ఈఈ దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఈ రమేష్, సిడిపిఓ రోచిష్మా, తహసీల్దార్ జనార్దన్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలను బట్టి మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 24 నుంచి 27 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు దీనికి ముందు కానీ తర్వాత కానీ ఆస్ట్రేలియా, సింగపూర్లలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఉన్నవారికి అదనంగా 6గురికి అవకాశం కల్పించడానికి వీలుంది. 4 లేదా 5గురికి విస్తరణలో అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది. సామాజిక సమీకరణాలు, ఇతర ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసే అవకాశం ఉంది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈయనకు అవకాశం ఇస్తే ముదిరాజ్ వర్గానికి చోటు లభించినట్లవుతుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తదితరులు మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్లో చేరేటప్పుడు తనకు హైకమాండ్ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఈయన సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ లేకపోవడం, మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీకి అండగా ఉన్న సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని పార్టీలోని కొందరు గట్టిగా కోరుతున్నారు. ఎప్పుడు విస్తరణ జరిగినా మైనార్టీ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ కోటాలో అజారుద్దీన్ లేదా షబ్బీర్ అలీలలో ఒకరికి అవకాశం ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. విస్తరణ ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలలో జరగకపోతే బడ్జెట్ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే చేపట్టే అవకాశాలున్నాయి. తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తూ ఉండడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయిందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్ జిల్లాలకు 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు తక్కువగా నమోదుతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేశారు. నేడు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో వివిధ సంస్థల్లో పనిచేసే మహిళలకే ఉచిత ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ క్రింద మహారాష్ట్ర పూణేకి చెందిన గేర్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ వారు సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫౌండర్ సభ్యులు మదన్ లాల్ గుప్తా హాజరై మాట్లాడుతూ గత 70 సంవత్సరాలకు పైగా నిజామాబాద్ రోటరీ క్లబ్ దినదినాన సమాజంలో ప్రత్యక్షంగా పరోక్షంగా క్లబ్ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మొదట సభ్యులకు అభినందనలు తెలిపారు. తదనంతరం ఇలాంటి సిఎస్ఆర్ ప్రోగ్రాంల ద్వారా మహిళలకు లబ్ధి చెందడం అభినందించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా నిజామాబాద్ గేర్వేర్ సంస్థకు చెందిన డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ గిల్డా, రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు రమేష్ గిల్డాలు హాజరయ్యారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, బాబురావు, జ్ఞానప్రకాష్, కమల్ గిల్డా, నర్సింగ్రావు, శ్రీరామ్ సోని, సతీష్ షా, జితేంద్ర మలాని, గోవింద్ జవహర్ తదితర సభ్యులు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టెక్నికల్ ఫైబర్ పూణే వారి సహకారం మరియు రాజగోపాల్ గారి గిల్లా గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మదన్ లాల్ గుప్తా గారికి, అడ్వకేట్ గారికి మరియు మా గెస్ట్ ఆఫ్ ఆనర్ రమేష్ గిల్లా గారికి మరియు ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకోవడానికి విచ్చేసిన వచ్చిన మెంబర్స్కి అందరికీ రోటరీ క్లబ్ యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా గర్వారే సంస్థ వారికి మా రోటరీ క్లబ్ ధన్యవాదాలు. ఎందుకంటే వారు మా నిజామాబాద్ రోటరీ క్లబ్ను ఎన్నుకున్నందుకు ఇక్కడ వచ్చి వారు ప్రెషర్ కుక్కర్ దాతలుగా డిక్లేర్ చేసినందుకు వారికి మరియు ఆంక్షమాన్ ఎంటర్ప్రైజ్ వారికి. సావిత్రిబాయి పులేకు పిఆర్టీయు తెలంగాణ నిజామాబాద్ ఘన నివాళులు అర్పించారు. మన భారతీయ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జన్మదినం సందర్భంగా పిఆర్టీయు తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృపాల్ సింగ్, సోడి, కనకపురం రవీందర్లు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సావిత్రిబాయి జయంతిని మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ విద్యతోనే వనితకి విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సమాజంలో మార్పునకు పునాది వేసిన ఘనత సావిత్రిబాయి పులేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, నాగేశ్వరరావు, జావిద్, సందీప్, దిలీప్, మక్సూద్ మరియు మహిళా ఉపాధ్యాయురాలు జోస్నా, సుచిత్ర, వింధ్యతాయి, సావిత్రి, అర్షియా, ఫిర్దోస్లు పాల్గొన్నారు. పిఆర్టీయు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు పుష్పమాలతో సన్మానించడం జరిగింది. సావిత్రిబాయి పులే గారు మహిళలు బయటకు రాని కాలం నుండి ఆమె చదువులో ముందుండి దళిత మహిళలందరికీ విద్యను నేర్పించి సమాజ అభ్యున్నతికి పాటుపడిన మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రిబాయి పులే. కాబట్టి ప్రభుత్వము ఆమె యొక్క సేవలను గుర్తించి నేడు సావిత్రిబాయి పులే యొక్క
జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. దానికి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా అందరూ సావిత్రిబాయి ఫులే గారి యొక్క బాటలో నడిచి చదువుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కొనియాడారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని, సావిత్రిబాయి పూలే నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సావిత్రిబాయి పూలేకు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా ఘన నివాళులర్పించింది. మన భారతీయ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతని సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో దాత్రిక రతన్ కమిటీ సభ్యులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాత్రిక రతన్ మాట్లాడుతూ మహిళలకు చదువుతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆనాడే నిరూపించిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని ఆమె బాటలో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దాత్రిక రతన్, జిల్లా కమిటీ సభ్యులు నందు ప్రవీణ్, అబ్కారి రాజన్న, చింతకింది సంతోష్, బండి గణేష్, శ్రీరామ్, మురళి, భాస్కర్, సత్యనారాయణ, కొంకాలింగం మరియు అరవింద్లు పాల్గొన్నారు. జై బీసీ జై జై బీసీ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పూలమాల వేశాం. సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు. ఆమె మహిళల గురించి, బీసీ మహిళల గురించి రాష్ట్ర స్థాయిలో జీవశాస్త్రం టాలెంట్ పరీక్షలు బాన్స్వాడలోని రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో జీవశాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ డివిజన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలను కలిగి ఉండాలని, మూఢనమ్మకాలను నమ్మకూడదని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు సైన్స్ పట్ల మంచి అవగాహన కలిగి ఉండి భవిష్యత్తులో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి ఉపాధ్యాయులుగా రాణించాలని చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా జీవశాస్త్ర అధ్యక్షులు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జీవశాస్త్ర ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు, మండల స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో విద్యార్థులకు జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. సాంఘిక సంక్షేమ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీబాయి మాట్లాడుతూ జీవశాస్త్రం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా విద్యార్థులను నూతన ఉత్తేజానికి ఉపాధ్యాయులు సహకారాన్ని అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ప్రధాన కార్యదర్శి కృష్ణకర్రావు, కోశాధికారి సురేష్, బాన్స్వాడ డివిజన్ శ్రీరామ్, జిల్లా బాధ్యులు సత్యనారాయణ, దేవేందర్ చారి, మారుతి గంగాధర్, బాలరాజు, రాజేశ్వర్, మహేష్, లక్ష్మణ్ సింగ్, రాజ్ కుమార్, చిన్నస్వామి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాటాపూర్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని ఎస్ఐ సాయన్న కేసు నమోదు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్లో రాత్రి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పెగడపల్లి నుండి సాటాపూర్ మీదుగా రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని స్టేషన్కు తరలించినట్లు ఆయన అన్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇకపై మండలంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నవీపేటలో 3 10వ తరగతి విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 3 10వ తరగతి విద్యార్థినులు కొండపల్లి శిరీష, వరలక్ష్మి, గడ్డం రవలికలు గురువారం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవలిక మరియు హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుండి స్కూల్కి వెళ్తామని బయలుదేరి అదృశ్యమయ్యారు. పాఠశాల ఉపాధ్యాయుల సమాచారం మేరకు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి 11 గంటలకు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు సేకరించి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా నిజామాబాద్ బస్టాండ్లో వేకువజామున 3 గంటలకు శిరీష లభ్యం కాగా మిగతా 2 బాలికల ఆచూకీ తెలియరాలేదు. అయితే అందులో ఒక బాలిక వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ సిగ్నల్ ద్వారా ముమ్మరంగా గాలిస్తున్నారు. సిగ్నల్ కరీంనగర్లో చూపిస్తున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ వినయ్ అక్కడి పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఒక బాలికను నిజామాబాద్ బస్టాండ్లో గుర్తించామని, మిగిలిన 2 కోసం 2 బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నామన్నారు. మండలంలోని నవీపేట గ్రామ పరిధిలో గల ఒక హై స్కూల్కు సంబంధించి 3 బాలికలు 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికలు నిన్న ఉదయం వారి ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి
వెళ్ళడం జరిగింది. రాత్రి వరకు రాకపోయేసరికి స్కూల్లో కనుగొనగా స్కూల్కు రాలేదని చెప్పినారు. తర్వాత మన పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కలిసి వెళ్ళినట్టుగా దర్యాప్తులో తేలింది. అదేవిధంగా వెతుకుతుంటే నా అర్ధరాత్రి సమయంలో 3 గంటలకి ఒక అమ్మాయి దొరికింది. ఇంకొక 2 అమ్మాయిల కోసం 2 టీంలు గాలిస్తున్నాయి. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలో పీఆర్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహారావు మండల శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ను వేల్పూర్ ఎంపీడీఓ బాలకిషన్, తహసీల్దార్ సంతోష్ చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఈ రోజు పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధికారుల చేతుల మీదుగా పీఆర్టీయూ విద్యా అకాడమీ క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కాంతయ్య, హరిచరణ్, విజయ్ కుమార్, రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, రాజేందర్ గౌడ్, శ్రీదేవి, దత్తప్రసాద్, జిల్లా కార్యదర్శి నంబి శ్రీనివాస్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు శైలజ, రాష్ట్ర సీనియర్ నాయకులు గంగా మహేష్ పాల్గొన్నారు. బాల్కొండలో మండల విద్యావనరుల కేంద్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండలో సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని జనవరి 3 మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పులే ఆశయాల సాధనకు, భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పులే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు పొదుటూరి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, బాల్కొండ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ పీహెచ్సీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లెప్రసీ నియంత్రణ జిల్లాధికారి ఇన్ఛార్జ్ డాక్టర్ భార్గవి, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్ సందర్శించి లెప్రసీ సర్వేకి సంబంధించిన రిపోర్టులను, టీబీ ప్రోగ్రాం రికార్డ్స్ను పరిశీలించారు. అనంతరం వీరన్నగుట్ట గ్రామంలోని లెప్రసీలో నమోదైన కేసుల వివరాలు వారి ఇంటి వద్దకు వెళ్లి తెలుసుకుని పరిశీలించారు. పేషెంట్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్ తరపు నుంచి మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి స్థాయిలో తగ్గిపోతుందని తెలిపారు. వారితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్ వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సాహిస్తా ఫిర్దోసి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్, స్థానిక ఏఎన్ఎం విజయ, ఆశా కార్యకర్తలున్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లస్సింగారి భూమయ్య మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సావిత్రిబాయి పులే కుల మతాల భేదాలకు అతీతంగా ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్త జ్యోతిరావు పులేతో కలిసి 1848 జనవరి 1న మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించి విద్యాబోధన చేసినటువంటి మహనీయురాలన్నారు. శూద్రులు, అస్పృశ్యులు, సకల మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం సామాజిక బాధ్యతని ఆ దంపతులు విశ్వసించారు. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళా ఉపాధ్యాయురాలన్నారు. ఈ కార్యక్రమంలో బండారి పోషెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సాకనిగారి గంగాధర్ మాదిగ, మండల సీనియర్ నాయకులు జాదవ్ శ్రీనివాస్, చౌహాన్ రాజు, స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గ దృష్టి సారించాలని, హామీలను అమలు విస్మరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాస్లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానున్నందున మంత్రివర్గం హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని, ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఆయన కోరారు. 2 పంటలు ముగిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. రైతన్నకి పెట్టుబడి సాయంగా ఇస్తున్న డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, కాబట్టి ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదింటి కల నెరవేరుస్తామని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది గాని ఎక్కడ అమలుకు పూనుకుంది లేదన్నారు. సర్వే పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. వ్యవసాయకులకు భృతి కింద 12,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అని ఇంకా అమలు చేయడం లేదన్నారు. చాలా కాలంగా రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం అందిస్తామని ఇంకా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయ కూలీలకు 12,000 భృతి, రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఈ రమేష్, ఎస్ కిషోర్, అనీస్, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. ఏ హామీలను ఇచ్చైతే అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయాలని గత సంవత్సర కాలంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు, కూలీలు, నిరుద్యోగులు
అనేక మంది ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఇటు అనంగా సంవత్సరం అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడిన మనుషులు ఇప్పటికి కూడా ప్రారంభం చేయలేదు. అయితే ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రేపు రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి మంత్రుల కేబినెట్ జరగబోతున్నదని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం కానీ, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించింది కానీ, ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి నిరుపేదలకు భీమ్గల్లోని ముచ్కూర్ గ్రామ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్ 17 పోటీలకు దండు అశ్విని ఎంపికయ్యారు. గత నెల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఆర్మూర్లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో ముచ్కూరు హైస్కూల్ విద్యార్థి దండు అశ్విని పాల్గొని జిల్లా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ఈ నెల 5 నుండి 9 వరకు జలగావ్ స్టేడియం మహారాష్ట్రలో జరిగే 68వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ రమేష్ జాతీయ పోటీలకు ఎంపికైన దండు అశ్వినిని వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి సుజాతను అభినందించారు. ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థిని అభినందించారు. గ్రామ సభ్యుడు కొడిగల శ్రీనివాస్ జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినికి 3,000 రూపాయల నగదు బహుమతిగా ఇస్తూ సన్మానం చేశారు. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అభినందించారు. భీమ్గల్లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నందు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ షఫీ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే 1848వ సంవత్సరంలోనే విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమేనన్నారు. ఆమె తన జీవిత కాలంలో 52 పాఠశాలలను ప్రారంభించిన సాహసి అన్నారు. భారతీయ సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. అనంతరం పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులందరినీ డాక్టర్ షఫీ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ బీను, ఏవో ప్రకాష్, ఉపాధ్యాయులు కలీం, నరేందర్, భానుప్రకాష్, కిషన్, శ్రీనివాస్, శివపాల్, విజయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండలో సీఎం కప్ ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన యువకునికి గ్రామస్తులు సన్మానించారు. సిరికొండ మండలంలోని తాళ్లరమడుగు గ్రామానికి చెందిన బాకరం రాహుల్ సీఎం కప్ ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో గ్రామస్తులు వీడీసీ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్ను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుందేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం మా గ్రామానికి ఎంతో గర్వకారణంగా ఉందని, రాహుల్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిల్లో ఆటలను ఆడాలని, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఆర్చరీ క్రీడల్లో నన్ను తీర్చిదిద్దిన కోచ్ రవిశంకర్, సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, ప్రోత్సహిస్తున్న గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇజాప గోపాల్, కుందెళ్ల సంతోష్, శ్రీనివాస్, లింబాద్రి, నక్క రాజేశ్వర్, రాజేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో నన్ను సన్మానించడం జరిగింది. మా గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు ముందు ఎన్నో సాధిస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా మళ్ళా ఎన్నో కొడతానని చెప్పి. బీడీ కార్మికులకు 4,016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ముప్కల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిందని, ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వారన్నారు. సుమారు రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని, నిజామాబాద్ జిల్లాలోనే 3 లక్షల వరకు కార్మికులు ఉన్నారని, ఎన్నికల్లో వీరి ఓట్ల కోసం బీడీ కార్మికులకు 4,016 రూపాయల హామీ ఇవ్వడం జరిగిందని, హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా గెలిచాక మాటలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ముందు ఎవరికైతే పీఎఫ్ నంబర్ ఉన్నవారికి మాత్రమే ఇవ్వడం మూలంగా అనేక మంది కార్మికులు నష్టపోతున్నారని, 2014 తర్వాత వచ్చిన కొత్త పీఎఫ్ నంబర్ ఉన్నవారికి కూడా జీవన భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ 4,016 రూపాయల జీవన భృతి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎండి నజీర్, తురుపటి శ్రీనివాస్, నిమ్మల నిఖిల్, రియానా, కవిత, స్వప్న, మంజుల, రిషిత, గంగో, మానస తదితరులు పాల్గొన్నారు. ప్రయోజనం కింద 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఇప్పటికి 100 రోజులు గడిచిపోయినా స్త్రీల విషయం కానీ, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న స్త్రీల గురించి కానీ,
బీడీలు చేసే వాళ్ళ గురించి కానీ ఇప్పటి వరకు ఆలోచించకపోవడం, వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మనము మన యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు గతంలో కూడా అనేక లాభాలు చేసే వాతనే 2016 వచ్చినాయి. ఇప్పుడు ఆ 4016 రూపాయలు ఇవ్వడానికి బీడీ కార్మికులకు అనగారిన జీవితాలకు అక్షరాలను పరిచయం చేసిన అక్షర జ్యోతి సావిత్రిబాయి పూలే అని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ బీసీ సాధికార సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుస్సాపూర్ శంకర్ కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని అన్నారు. స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనమిచ్చే నివాళన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అనిల్, చింతకింది సంతోష్, ఆబ్కారీ రాజన్న, బాలేకర్ మనీష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరుపుకునేటువంటి సావిత్రిబాయి పూలే దినోత్సవాన్ని సందర్శించుకొని ఆమె 1931లో జన్మించి 1948లో ఒక ప్రపంచంలోనే మన దేశంలోనే మొట్టమొదటి బాలికల కళాశాల ఏర్పాటు చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలేకి దక్కుతుంది. అలాగే 1948లో కళాశాలలు నిర్మించిన తర్వాత, బాలికల కళాశాలలు నిర్మించిన తర్వాత వితిన్ 3 ఇయర్స్లో 1952 వరకు 70 మహిళా కళాశాలలు కావడానికి స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలేకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో సావిత్రిబాయి పూలే మహిళలకు మొట్టమొదటిగా చదువు నేర్పించిందని, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పితృస్వామ్య వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలేనని, నేడు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై విపరీతమైన దాడులు పెరిగిపోయాయని, ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా కషాయీకరించే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చిందని, దేశంలో దోపిడీ లేని, అసమానతలు లేని సమాజం కోసం సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఎం శివకుమార్, గొంట్యాల రమేష్, రాజు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ మరియు వీరయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఇవాళ ఉపాధ్యాయులు లేనిది, ఉపాధ్యాయులు లేనిది ఇలా స్టూడెంట్స్ లేరు. ఇలా చాలామందికి విద్యావంతులుగా తయారు చేసిన వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి అలాంటి వారిని మనం మంచిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వంలో కూడా మహిళలు ఏదైతే తొలి మహిళగా ఆ రోజు ఆమె టీచర్గా ఉందో, ఇలా మహిళల్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించి వాళ్ళని ఉపాధ్యాయులలో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. నిజామాబాద్ కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని, తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి గడించారన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునులుగా ఎంపికైన సాలూరా ఎంఈఓ మంజూష, వేల్పూర్ ఎంఈఓ రేణుక, సుద్దపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పీడీ సంధ్యరాణి, నాగరం ఉర్దూ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హలీమా బేగం, బాల్కొండలోని జ్యోతి బాపులే బాలికల పాఠశాల ఉపాధ్యాయుని ఎల్ ఉమాదేవి, జూనియర్ లెక్చరర్ నూరున్నీసా బేగం, జాతీయ గ్రహీత విజయలక్ష్మి, రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందిన ఏ స్వరూపాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ మధు, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి రోజు అందరికీ తెలుసు దట్ విమెన్ ఎడ్యుకేషన్ కోసం వారు
ఎఫర్ట్స్ పెట్టి మన ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఆల్ ద ఇక్కడ ఉన్న లేడీ టీచర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ లేడీ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, కలెక్టరేట్ స్టాఫ్, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఇస్ దేర్, ఆల్ ద టీచర్స్ ఆర్ దేర్. డిఎంహెచ్ఓ గారు మీరు ఇక్కడ బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ బై సావిత్రిబాయి ఫూలే గారు. సావిత్రిబాయి ఫూలే is not there. It was difficult for ladies to become reach, go to school, colleges and reach this position. So we should always be. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజు స్థానిక ఐఎంఏ హాల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎన్నికల అధికారి డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్వహణలో నిజామాబాద్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఐఎంఏ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ ఏలేటి రవీంద్రరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గంలో తానా జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ టి అనిల్ కుమార్, డాక్టర్ ఆర్ భాను, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కపల రాజేష్, సహాయ కార్యదర్శులుగా డాక్టర్ బి రవికుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ యు రాకేష్, కోశాధికారిగా డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ సూర్యారావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్గా వచ్చే సంవత్సరానికి కార్యవర్గ సభ్యులుగా గోవిందరావు, డాక్టర్ కార్తిక్, డాక్టర్ రణవీర్, డాక్టర్ ప్రసాద్ రావు, డాక్టర్ జక్కా రవి, డాక్టర్ నవీన్ మాలులను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో పని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మన్మోహన్, కళ్యాణ్పాడ్, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ దామోదర్రావు, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, సీనియర్ వైద్యులు డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ జె శివరాజ్, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ అనుమల్ల సత్యనారాయణ, డాక్టర్ కౌలయ్య, డాక్టర్ నవరతన్ సింగ్, డాక్టర్ సుభాష్, డాక్టర్ ఆకుల విశాల్, డి హరీష్ స్వామి, డాక్టర్ రాజేందర్ సూరినీడు, తానా నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ ప్రాంతాల వైద్యులు దాదాపు 50 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత స్ఫూర్తితో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను చేరాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి పోషమైన మహేష్ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి 194వ జయంతిని పురస్కరించుకుని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వ్యాసరచన పోటీ నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 మహారాష్ట్రలోని సాతేరా జిల్లాలో జన్మించడం జరిగిందని అన్నారు. అలాగే సావిత్రిబాయి పూలేకు 9 సంవత్సరాల వయసులోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిందన్నారు. ఆ తర్వాత జ్యోతిరావు పూలే సహకారంతో చదువుకొని తనతో పాటు నలుగురికి చదువు చెప్పాలని సంకల్పించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా సావిత్రిబాయి భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా స్త్రీ విద్య కోసం పోరాటం చేసిన గొప్ప సమాజ సంస్కర్త కూడా. 1848లో ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం పూణేలో తొలి పాఠశాలను ప్రారంభించారు. పూలే దంపతులు తమ గ్రామంలో పాఠశాల నడుపుతున్నందుకు తిరోగమన శక్తులు వారిపై దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. అలాగే ఆ రోజుల్లో ఉన్న సతీ వ్యవస్థకు వ్యతిరేకంగా మూఢనమ్మకాలు, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఈ దంపతులు పోరాడారన్నారు. అదేవిధంగా సాంప్రదాయ బంధనాలను అధిగమించి బాలికలకు విద్య అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు సమాజాన్ని మార్చడానికి పెద్ద అడుగుగా నిలిచాయన్నారు. అదే రకంగా విద్యార్థులందరూ కూడా సావిత్రిబాయి పూలే లాంటి మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగర కమిటీ అధ్యక్షులు గణేష్ మరియు నగర సహాయ కార్యదర్శి బాబురావు, వేణు మరియు నగర కమిటీ సభ్యులు మారుతి, వరదరాజ్, స్వప్న మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని స్థానిక కోటగల్లిలో గల ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ కళాశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించాం. అందులో ఉత్తీర్ణత సాధించినటువంటి 8 మందికి బహుమతులు కూడా యుఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అందించడం జరిగింది. ఏదైతే భవిష్యత్తులో భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి అమ్మాయి, స్త్రీలు చదువులో ముందుండాలని, చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాటి అస్పృశ్యతలతో నిండిన సమాజంలోనే భావించినటువంటి దంపతులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కృషి ఫలితంగా ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నటువంటి సావిత్రిబాయి పూలేకు డీఈఓ బీసీటీయు ఘన నివాళులు అర్పించారు.
సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో గల ఆమె విగ్రహానికి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు బీసీటీయూ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఓ అశోక్ మాట్లాడుతూ దాదాపు 170 సంవత్సరాల క్రితమే స్త్రీ విద్య ప్రాముఖ్యత గుర్తించి స్త్రీల కోసం అనేక పాఠశాలలు స్థాపించి విద్యను అందించిన ఘనత ఆమెదన్నారు. ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త అని ఆమెను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరం కొండబాబు, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, జె శ్రీనివాస్, గౌరవ సలహాదారులు కొట్టూరు రమేష్, విజయ్ కుమార్, సత్యనారాయణ, మాక్లూరు మండల బీసీటీయూ అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. 194వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరము సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా నిర్వహించుకుంటుంది. దాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే సామాజిక మార్పు కోసము బాలికల మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ ఐ లవ్ మై విలేజ్ శంకర్ నగర్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు టేబుల్ స్పాన్సర్ చేశారు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛతా సేవా సమితి అధ్యక్షుడు ఎన్ఆర్ఐ నాగేంద్ర పాల్గొన్నారు. వాళ్ళు బాగా చదువుకొని పైకి రావాలన్న ప్రయత్నంలో అనేకమైన స్కూల్ రిపేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్లస్ స్కూల్లో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్, కోచింగ్స్ ఇప్పించడం, ఇవన్నీ చేస్తున్నాము. డిస్ట్రెస్ ఫ్యామిలీ సపోర్ట్లో ఆల్రెడీ పేదగా ఉన్న వాళ్ళకి మెడికల్ హెల్త్ అండ్ మ్యారేజ్ హెల్ప్ మేము అందజేస్తున్నాము. ఇవన్నీ కూడా నేను జన్మస్థల ఉద్యమంలో భాగంగా నా పుట్టిన ఊళ్ళో ఒక 10 మంది పేదలకైనా మనం సహాయపడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కుంటుపడ్డ నిజామాబాద్ అభివృద్ధి. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్లో కనిష్టంగా 7.2 డిగ్రీల సెల్సియస్ నమోదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విదేశీ పర్యటన. జనవరి 24 నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వల్ల జాప్యం మరింత పెరిగే అవకాశం. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ప్రమాణ పత్రాలు ఎందుకు ఇవ్వాలి? హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేటీఆర్ ధ్వజం. చైనాలో కలవరానికి గురి చేస్తున్న మరో వైరస్. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వార్తలు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హితవు. పోలీసు యూనిఫామ్ ధరించడం గర్వంగా ఉంది. హైదరాబాద్లోని యూసఫ్ గూడాలో జరిగిన కానిస్టేబుల్ల పాసింగ్ పరేడ్లో అంతర్జాతీయ ప్రముఖ బాక్సర్ డీఎస్పీ నిక్కత్ జరీన్. కాంగ్రెస్ బీజేపీలు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయి. హైదరాబాద్లో బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు బస్సు ప్రమాదం. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి. పలువురు స్వాములకు తీవ్ర గాయాలు.
గత 70 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ప్రెషర్ కుక్కర్ల పంపిణీ. డిచ్పల్లి 7th బెటాలియన్లో దీక్షాంత్ పరేడ్ ప్రారంభం. శిక్షణ పోలీసులకు సర్టిఫికెట్ల ప్రదానం. పాల్గొన్న ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.